రోజులు 15 రోజుల దాకా అవుతుంది కానీ ప్రిన్సిపల్ ఇప్పటిదాకా ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. మేము ధర్నా చేసి చింత చెట్టు దగ్గర మా గొంతులు పోతున్న ఎండకి తినకుండా అట్లనే చేసినాం కానీ ప్రిన్సిపల్ వచ్చి ఏ సొల్యూషన్ చెప్పట్లేదు. మేము 16 కి ఫస్ట్ డేట్ ఏమో 16 కి ఓపెన్ చేస్తా అన్నారు. మేమేమో డీడీలు కట్టినాం కదా అని లగేజ్ మొత్తం తెచ్చుకొని ఇక్కడ ఉన్నాం కానీ 16 కని డిలీట్ చేసిండు. ఇప్పుడు మేమేమో ప్రైవేట్ హాస్టల్ ఉంటున్నాం. ప్రైవేట్ హాస్టల్లో ఫస్ట్ ఇయర్స్ వాళ్ళు ఉండడం వల్ల థర్డ్ ఇయర్స్ వాళ్ళని బయటికి వెళ్ళిపోమని చెప్తారు. మేము 2-3 డేస్ కంటే వాళ్ళు మేము మీకు ఇయ్యలేము హాస్టల్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు 1 ఇయర్ ఉంటారు కదా అని మమ్మల్ని బయటకి ఎంటేస్తారు. ఇప్పుడు 16 కానీ ప్రైవేట్ హాస్టల్లో అట్లనే ఉన్నాం కానీ ఇప్పుడు 19 కి మళ్ళీ డేట్ పొగడించాడు. ఇప్పుడు 19 కంటే 22 అంటున్నాడు. మళ్ళీ ఏమన్నాయి ఆగస్ట్ 8 అని అంటున్నాడు. ఇప్పుడు మేము ఎక్కడ ఉండాలి? ఇంట్లో వాళ్ళేమో డీడీ కట్టిరు కదా మీరు హాస్టల్కి వెళ్ళండి అని ఇంట్లో వాళ్ళు అంటున్నారు. మళ్ళీ పైగా 75% అటెండెన్స్ అని చెప్తున్నాడు. అట్లా అని అడిగితే హాస్టల్ ఓపెన్ చేసినా కానీ 75% ఇస్తామని అంటున్నారు. కానీ కాలేజీలో ఏమో క్లాసులు జరుగుతున్నాయి, అన్ని జరుగుతున్నాయి, అటెండెన్స్ కూడా చేస్తున్నారు. మరి 75% మాకు తర్వాత ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ప్రిన్సిపల్ మాకు దీనికి సమాధానం చెప్పిన తర్వాత మేము ఇక్కడ నుంచి కదులుతాం. ప్రిన్సిపల్ వెంటనే ఈ చర్యపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వెంటనే యూజీ హాస్టల్ విడుదల చేయాలని అఖిల విద్యార్థి నిజాం కాలేజ్ రాష్ట్రంలో ఉన్న పేరు పొందిన నిజాం కాలేజ్ విద్యార్థులు నేడు యూజీ విద్యార్థులు రోడ్ ఎక్కడం జరిగింది. ఈ విద్యార్థులు ఎందుకంటే అయ్యా మాకు అది కావాలి ఇది కావాలని కాదు, ఇంకా బుక్కడు భూ పెట్టాలని రోడ్ ఎక్కినామయ్యా. మేము హాస్టల్లో డీడీలు కట్టించుకుంటే మాత్రం కాదు, మాకు డీడీల పైసలకి బుక్కడు భూ పెట్టి సార్ 3 పూటలు మాకు షెల్టర్ ఉన్న నిజాం హాస్టల్ తెరువు సార్ అని రోడ్ ఎక్కడం జరిగింది. దాదాపు 20 రోజుల నుంచి కాలేజ్ స్టార్ట్ అయ్యి 20 రోజులు అవుతుంది. అప్పటి నుంచి కాలేజ్కి రావాలి అటెండెన్స్ మ్యాండేటరీ అన్నాడు కానీ కడుపుకు అన్నం పెట్టలేకపోతున్నాడు. ఆ చేత తరం ఎందుకు డీడీలు కట్టించుకున్నప్పుడు నేడు మాది సొంతంగా కట్టుకున్న పైసలు ఉంటాయి కదా, ఆ పైసలు కట్టించుకున్నప్పుడు హాస్టల్ తెరవాలిగా. హాస్టల్ మా హక్కు మేము అడుగుతుంటే నేడు ప్రిన్సిపాల్ పిలిచి కేసులు పెడతాను బెదిరించడం జరుగుతుంది. నేడు చూసుకున్నట్లయితే పోలీసు వాళ్ళు ఇచ్చారు, పెద్ద పెద్ద నాయకులు వచ్చారు, మాట్లాడారు, చేసిరు. నేడు నిన్న దాదాపు మొన్న బట్టి విక్రమార్క కూడా వచ్చి డిప్యూటీ సీఎం గారు కూడా వచ్చి ఆయనకి వినతి పత్రం గురించి రాష్ట్ర ప్రభుత్వం కూడా నేడు కనికరిస్తున్న విద్యార్థుల పని ఎందుకు, విద్యార్థుల పని ఇంత చిన్న చూపు ఎందుకు?